భారత్ ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన మూడో దేశంగా నిలిచింది. 2025 నాటికి భారత్లో 200 నుంచి 350 మంది వరకు బిలియనీర్లు ఉన్నారని వివిధ నివేదికలు వెల్లడించాయి. 2025 సంవత్సరంలో భారతదేశ బిలియనీర్ల సంపదలో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2025 సంవత్సరంలో ముఖేష్ అంబానీ సంపద దాదాపు 16.5 బిలియన్లుగా పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో దాదాపు 29% లాభంతో ముడిపడి ఉంది. ఇది 2020 తర్వాత కంపెనీ అత్యుత్తమ పనితీరును సూచిస్తుంది. ఈ కాలంలో కంపెనీ యొక్క రిఫైనింగ్ మార్జిన్లు, టెలికాం సహా దాని రిటైల్ వ్యాపారంలో బలం, భవిష్యత్ వ్యాపార వైవిధ్యీకరణ అంచనాలు అన్ని స్టాక్ను పెంచాయి. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఈ పెరుగుదలతో భారత బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ సంపద అత్యధికంగా పెరిగింది. ముఖేష్ అంబానీ తర్వాత ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ సంపద దాదాపు 12 బిలియన్లు పెరిగి ఆయన మొత్తం సంపద దాదాపు 31 బిలియన్లకు చేరుకుంది. ఎయిర్టెల్ యజమాని సునీల్ మిట్టల్ సంపద 2025 నాటికి సుమారు 6 బిలియన్లు పెరిగింది. ఎయిర్టెల్ షేర్లు కూడా 2025 నాటికి దాదాపు 31% లాభపడ్డాయి. బ్లూంబెర్గ్ ప్రకారం అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ సంపద 2025 సంవత్సరంలో దాదాపు 5.9 బిలియన్లు పెరిగింది. అతని మొత్తం సంపద దాదాపు 84 బిలియన్లకు చేరుకుంది. కుమార్ మంగళం బిర్లా నికర విలువ దాదాపు 4 బిలియన్లు పెరిగింది. ఉదయ్ కోటక్ దాదాపు 2 బిలియన్లకు 2025 చివరి నాటికి భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఐషర్ మోటార్స్ కు చెందిన విక్రమ్ లాల్, వాడియా గ్రూప్స్ కు చెందిన నుస్లీ వాడియా, ఇండిగోకు చెందిన రాహుల్ భాటియా, టోరెంట్ గ్రూప్ కు చెందిన సమీర్ మెహతా వంటి వారి సంపద కూడా పెరిగింది. శివ్ నాడార్ సంపద దాదాపు 4 బిలియన్లు తగ్గింది. అజీం ప్రేమ్జీ సంపద దాదాపు 3 బిలియన్లు తగ్గింది. కేపీ సింగ్, దిలీప్ సంఘ్వి వారి సంపద క్షీణించింది.